ఆ రిపోర్టర్లకి యాంకర్లకి ఏమి కడుపు అన్నం తింటున్నా గడ్డి తింటున్నారా? అదే కరకట్ట మీద వస్తున్నారు, అదే కరకట్ట మీదుగా అమరావతికి వెళ్తున్నారు, సెక్రటరేట్కి వెళ్తున్నారు, అసెంబ్లీకి వెళ్తున్నారు, హైకోర్టుకి వెళ్తున్నారు, ఆ ఊర్లకు చుట్టుపక్కల ఊర్లకు అంతా ఆ వెళ్తున్నారు. మీడియా మొత్తం అంతే వ్యవహరిస్తారు, తెలుసు కదా. అందుకనే ఆ పత్రికని రోత పత్రిక అని అంటున్నారు, ఆ మీడియాని అదే నీలి అదే మీడియా అండి. ఇప్పుడు అంటారు. అందుకనే నువ్వు వారి నిజంగా నువ్వు వ్యవహారం మొత్తం కూడా అంతే చెయ్యాలనుకుంటే ఉంటుంది. అమరావతి ఎలా ఉంది అనేది చాలా క్లియర్ గా ఆంధ్రజ్యోతిలో ఇప్పటి వరకు మీరు నవీన్, చూస్తూనే ఉన్నారు నో కథనాల్ని. నవీన్, నవీన్, దట్ ఈస్ నాట్, ఐఎమ్ నాట్ టాకింగ్ దట్. ఆ పత్రిక గురించి మాట్లాడటం లేదు. ఆ చేసే వ్యక్తికి కడుపు కనం తిన్నాడా గడ్డి తిన్నాడా? అరే నన్ను తిడతారు ఉమ్, కదా ప్రజలు చుట్టూన్న వాళ్ళు, సార్ ఇది లేదు సార్ అక్కడ ఇదంతా చేయడం కరెక్ట్ అంటే, అంటే జీతం కోసం పని చేస్తావు కాబట్టి నువ్వు వాడు ఏం చెప్పినా చేస్తావా? ఉమ్. అదే 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 వాడు రకంగా వాడు ఏం చెప్పినా వ్యవహరిస్తున్నారు. చేస్తావా? ఆ ఉమ్, నిజానిజాలు ఒకటి ఉండదా? నీకంటూ ఉండదా? ఉండాలి అదే కదా. పని అండి. నేను నేను ఆ నేను నిజంగా నవీన్, నేను యాక్చువల్ గా నేను ఒక 2 days నుంచి కంటిన్యూగా నేను సాక్షి టీవీ చూస్తున్నా. ఉమ్, అంటే వాళ్ళు ఎట్లా రిప్రజెంట్ చేస్తారు, ఎట్లా దీన్ని ప్రజెంట్ చేస్తారు, ఎట్లా రిప్రజెంట్, నాకు నిజాలు తెలుసు కదండి. నాకు తెలిసిన నిజాన్ని వీళ్ళు ఎట్లా చెప్తారనే మరి ఉద్దేశంతో తాడేపల్లి ప్యాలెస్ కూడా మునగాలి కదా. నేను అదే అంటున్నాను. ఇప్పుడు అన్ని మొత్తం వాళ్ళు ఏదైతే ప్రజెంట్ చేస్తున్నారో నేను చూసి నోరు ఎల్లబెట్టుకునే పరిస్థితి. నిజం చెప్తున్నా. ఉమ్, ఎక్కడైతే వాళ్ళ పోలింగ్ బూతుల్లో వాళ్ళకు మెజారిటీ పడి ఉంటాయో, లేకపోతే ఇది మాది, మా మా ఏరియా, మా ఓట్లు పడితేనో అక్కడికి వెళ్ళిపోవటం, ప్యాంట్ ఎత్తాల్సిన అవసరం లేకపోయినా పైకి ప్యాంట్ మోకాళ్ళ వరకు ఎత్తేయటం, పైన రెయిన్ కోట్ అవసరం లేకపోయినా రెయిన్ కోట్ వేసేసుకోవటం, ఓ అర్ధ గంట, ముక్కాలు గంట, దాదాపు ఒక 25 నిమిషాలు తక్కువ లేకుండా ఇంకా స్పీచ్ల మీద స్పీచ్లే. వాడు ముందర పెట్టడం మైక్, వీడి ముందర పెట్టడం, వాళ్ళే తిట్టడం. వాళ్ళే దే ఆర్ నాట్ సింపతి, దే ఆర్ సింపథైజర్స్ టు ఆ వైసీపీ పార్టీ. ఇప్పుడు నిజంగా నేనేమంటానంటే, కన్స్ట్రక్టివ్ గా నువ్వు గనక ఒక ఒక ఊరిలో ఒక ఒక విధ్వంసం జరిగింది, ప్రకృతి విలయం వచ్చింది, ఇంకోటి జరిగింది, నీ వల్ల అయితే నీ క్యాడర్ని పంపించి, నీ వల్ల అయితే నీ మనుషులను పంపించి, నీ వల్ల అయితే నీ ఎంపీలను పంపించి, నీ వల్ల అయితే నీ ఎమ్మెల్యేలను పంపించి, నీ వల్ల అయితే నీ పత్రిక ఒకటి ఉండాది, టీవీ ఛానల్ డబ్బా ఒకటి ఉండాది కదా, వాళ్ళతో నిజంగా రిప్రజెంట్ చేయండి. ప్రజల కష్టాలు తినంతో మనం రాజకీయాలు చేసుకుందాం. రాజకీయాలు వేరు, ప్రజలు వేరు. ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు ప్రజలను అడ్డం పెట్టి శవరాజకీయాలు చేయకపోతేనే బుద్ధి జ్ఞానము ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి, అతనికి ఎట్లా లేదు, ఆ పార్టీ అధ్యక్షుడికి ఎట్లా లేదు, కనీసం ఆ పార్టీలో 2-3 కొద్ది పెద్ద తలకాయలు అనేటోళ్ళు వాళ్ళని చెప్పి సావాలే కదా. అది చెప్పరు. అసలు ఏంటంటే కాదు సార్, ఇప్పుడు అసలు సమస్యని చెప్పడం ఆయనకే రాదు. ఆయనే పేపర్ చూసుకుంటూ ఆ పేపర్ ఎవడో స్క్రిప్ట్ తప్పించారు. నో 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 కాదు పవన్, ఇక్కడ నేను అంటున్నది, అతని మైండ్ ఒకటి పని చేస్తూ ఉంటది కదా. జగన్మోహన్ రెడ్డి బ్రెయిన్ ఒకటి పని చేస్తూ ఉంటది. అతను స్క్రిప్ట్ చూసి చదువుకుంటాడా, పేపర్ చూసి చదువుకుంటా, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. అతని బ్రెయిన్ పని చేస్తుంది కదా. ఓహో దీన్ని ఇట్లా నావిగేట్ చేయాలా, ఇట్లా శవరాజకీయాలు ఇట్లా చేయాలా, కింద వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇస్తుంటారు, ఏదో రకంగా చేసి దీన్ని గొబ్బు పట్టించాలా, చేస్తున్న సహాయం కనపడద్దు, ప్రజలకు మేలు జరిగేది ఉండద్దు అనేది ఒకటి ఒక్క బ్రెయిన్ లో నిమిషం తిరిగి. విద్యాసాగర్ గారు, ఒక్క నిమిషం. ఆయన బుడమేరు గేట్ల గురించి మాట్లాడింది. అసలు గేట్లు ఏంది, గేట్లు ఎత్తేసారన్నారు, మైండ్ పోయింది. నిజంగానే ఏంద్రా బాబు అనుకునే అయ్యో పరిస్థితి వచ్చింది. గేటు గురించి మీరు మరి మాట్లాడతారండి. ఒకసారి విందాం ఆ ఆడియో కాదు, ఉంది. ఆయన నది అంటాడు, బుడమేరు నది అన్నాడు. భలేవాడు, అదే పక్కన పోయింది బుడమేరు నది, అదొకసారి విందాం. ట్రైన్ పట్టుకొని నది అన్నాడు. ఆయన ఏం మాట్లాడాలా? అదొకసారి విన్న తర్వాత కంటిన్యూ చేద్దాం. రజనీ గారి వాయిస్ తీసుకుంటాను. అలర్ట్ లేకుండా బుడమేరు అనేది పెరుగుతా, బుడమేరు నుంచి వరదలు వస్తా ఉన్నాయని తెలుసు. బుడమేరు నుంచి వస్తా ఉన్న వరదలను కూడా ఇక్కడ పంపించే కార్యక్రమం చేశారు. శనివారం రాత్రి ఒక అలర్ట్ లేకుండా, ఒక సిగ్నల్ లేకుండా నీళ్లు బుడమేరు నుంచి గేట్లు ఎత్తేశారు. ఒక అలర్ట్ లేకుండా, ఒక సిగ్నల్ లేకుండా నీళ్లు బుడమేరు నుంచి గేట్లు ఎత్తేశారు. ఒక అలర్ట్ లేకుండా, ఒక సిగ్నల్ లేకుండా నీళ్లు బుడమేరు నుంచి గేట్లు ఎత్తేశారు. బుడమేరు నుంచి బుడమేరు రెగ్యులేటర్, బుడమేరు నది మీద రెగ్యులేటర్ పేరు బుడమేరు నది మీద, బుడమేరు నది మీద. సో అది రజనీ గారు. ఆయన అంటే ఆ స్క్రిప్ట్ ఇచ్చే వాళ్ళు తప్పిస్తున్నారా, లేదంటే ఆయనకి తెలియక తప్పు చెప్తున్నారా? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతే చేశారు, ఇప్పుడు అదే రకంగా